వెల్కమ్ టు తపస్వి యోగా అండ్ వెల్నెస్. నేను సత్యవాణి. మనసుని ప్రశాంతంగా ప్రెజెంట్ లో ఉంచేటువంటి సింపుల్ టెక్నిక్ ఈ రోజు మీతో షేర్ చేస్తాను. ఇది చేయడం వల్ల మనకి ప్రెజెంట్ లో ఉండడం అలవాటు అవుతుంది, ప్రెజెంట్ ని ఆస్వాదించడం అనేది అలవాటు అవుతుంది. ఇంకా మనం జరిగిపోయిన విషయాలు కానీ, జరగవలసిన విషయాలు కానీ ఒక్కొక్కసారి అవసరానికి మించి ఆలోచన చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి స్ట్రెస్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా దీర్ఘకాలికంగా అనేక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ప్రాక్టీస్ వలన మనం ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మనం ఆలోచన చేయడం అనేది మనకి అలవాటు అవుతూ ఉంటుంది. మెంటల్గా చికాగ్గా ఉన్న, ఏదైనా టెన్షన్ కానీ, స్ట్రెస్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నా, లేదా ఫిజికల్గా బాగా అలసిపోయినట్లుగా అనిపించినా ఒకసారి వాటన్నిటికీ కూడా ఒక చిన్న కామా పెట్టండి. లేదంటే ఒక ఫుల్ స్టాప్, కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఈ టెక్నిక్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక ఈ లెవెల్స్ బూస్ట్ అయినట్లుగా అనిపిస్తుంది, చాలా రీఫ్రెష్ అయినట్లుగా అనిపిస్తుంది. అంటే ఒక పుస్తకంలో పేజ్ తిప్పిన తర్వాత నెక్స్ట్ కొత్త పేజ్ ఎలా వస్తుందో ఆ నెక్స్ట్ క్షణం నుంచి మీరు చాలా రిఫ్రెష్ అనేది ఫీల్ అవడం జరుగుతుంది. ఏం చేస్తాము అనేది ఒక 3 స్టెప్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి కంఫర్ట్ గా కూర్చోండి. మీరు కింద కూర్చోగలిగితే కింద, లేదంటే చైర్, బెడ్, ఇలా కంఫర్ట్ గా ఉన్న చోట కూర్చోండి. కంఫర్ట్ ని, రిలాక్సేషన్ ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి కేవలం మీ శ్వాసని మీరు గమనిస్తూ ఉంటారు. పని పెట్టుకుని శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఏమీ కాదు, జస్ట్ నార్మల్ బ్రెత్ ని మీరు గమనిస్తూ ఉంటారు. థర్డ్ స్టెప్ వచ్చి చుట్టూ ఉన్నటువంటి ప్రశాంతతని మీరు అనుభూతి చేస్తూ ఉంటారు. మన చుట్టూ గాలి ఎలా ప్రవహిస్తుందో అదే విధంగా భగవంతుల్లో ఉన్నటువంటి శాంతి అనేటువంటి గుణం కూడా మన చుట్టూ ఆవహించి ఉంటుంది. దాన్ని మనం మనసుతో గమనిస్తూ అనుభూతి చేస్తూ ఉండాలి. ఈ 3 స్టెప్స్ ని మనం మెంటల్ గా ఇన్వాల్వ్ అయి చేయడంలో మనకి ప్రశాంతత అనుభూతి అవుతుంది. ఇంకా ప్రెసెంట్ లో ఉండడం కూడా మనకి అలవాటుగా మారుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనము అప్లై చేయాలి అంటే పాజిటివ్ థింకింగ్ తో చేయొచ్చు, ఇంకా మైండ్ ఫుల్నెస్, ఇలా రకరకాలుగా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం బేసిక్ గా జస్ట్ ఈ విధంగా చేస్తాము. ఓకే, నేను చెప్తూ ఉంటాను, మీ ఫోకస్ అంతా కూడా నా మాటల మీద ఉంచండి. మీరు ఈ 5 మినిట్స్ కంప్లీట్గా డెడికేటెడ్గా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏవైతే సమస్యలు, వ్యవహారాలు, బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటినీ మనసు నుంచి కాసేపు వేరు చేసి మీరు ఎక్కడున్నారో అక్కడ ప్రజెంట్లోకి రండి. శరీరం అంతా తేలికగా, విశ్రాంతిగా ఉండడాన్ని అనుభూతి చేయండి. సెకండ్ స్టెప్, నెమ్మదిగా మీ మనసు యొక్క ధ్యాస శ్వాసను గమనిస్తూ ఉండాలి. పని పెట్టుకుని శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం చేయొద్దు. సహజంగా మీ శ్వాస ఎలా జరుగుతుంది, ఏ విధంగా గాలి లోపలికి వెళ్తుంది, ఏ విధంగా బయటకు వస్తుంది, కేవలం గమనించాలి. మీ శ్వాస దీర్ఘంగా, లోతుగా మారడాన్ని, మనసు మరింత ప్రశాంతంగా మారడాన్ని అనుభూతి చేయండి. నెమ్మదిగా థర్డ్ స్టెప్, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనసుతో గమనించండి. సహజంగా మన చుట్టూ భగవంతుల్లో ఉన్నటువంటి గుణాలు, శక్తులు వ్యాపించి ఉంటాయి. మీ నలువైపులా గాలి ఏ విధంగా వ్యాపించి ఉందో భగవంతుల్లో ఉన్నటువంటి శాంతి నలువైపులా వ్యాపించినట్లుగా, ఆ శాంతి మధ్యలో మీరు ఉన్నట్లుగా, ఆ
ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభూతి చేస్తూ గమనిస్తూ ఉండండి కొన్ని క్షణాలు. శరీరమంతా విశ్రాంతిగా ఉంది. మీ శ్వాస విశ్రాంతిగా ప్రశాంతంగా నడుస్తుంది. మీ మనసు చుట్టూ ఉన్నటువంటి శాంతిని, మీలో ఉన్నటువంటి శాంతిని అనుభూతి చేసుకుంటూ ఉంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంది. కొన్ని క్షణాలు ఈ శాంతిలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, చూసారు కదా. దీంతో పాటు మనం డైలీ లైఫ్లో కూడా ఏ పని చేస్తున్నా కూడా అక్కడ మైండ్ ఇన్వాల్వ్ చేయడానికి, అంటే ప్రెజెంట్లో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ కూడా మనకి ప్రెజెంట్లో ఉండేటువంటి అలవాటుని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేయండి.